హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సిఐ త్రిలోక్ శివకృష్ణ తెచ్చిన లెటర్ని చూస్తాడు. అందులో ఎస్పీ గారి పర్మిషన్ లెటర్ ఉంటుంది. అందువలన ఇక త్రిలోక్ ఏమీ మాట్లాడలేకపోతాడు. గౌతమ్, నువ్వు వేలిముద్రలు ఇవ్వక తప్పదు, పర్మిషన్ ఉంది కాబట్టి ఇక నేనేమీ చెయ్యలేను అని చెప్పటంతో సీత అయితే ఇప్పుడైనా అర్థమైందా అని అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది, అదేంటి సిఐ గారు అని అడుగుతూ ఉంటుంది. మరి తప్పదు మేడం, ఎందుకంటే శివకృష్ణ గారు పర్మిషన్ లెటర్ తెచ్చారు కాబట్టి ఎవరు ఏమీ మాట్లాడటానికి వీల్లేదు, ఇక థ్రిల్ ఇవ్వాల్సిందే అని చెప్పడంతో ఇక రామ్, మహాలక్ష్మి అందరూ ఒప్పుకునే పరిస్థితి ఏర్పడుతుంది. గౌతమ్ వేలిముద్రలు ఇచ్చేస్తూ ఉంటాడు ఫోరెన్సిక్ వాళ్ళకి. ఇక వాళ్ళు అందరివి కలెక్ట్ చేసి లోపల పెట్టుకొని బయలుదేరటానికి సిద్ధంగా ఉంటారు. ఇంకా మహాలక్ష్మికి ఏదో ఫోన్ రావటంతో పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. ముఖర్జీ గారు చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. ఎక్కడ ఉన్నారు మీరు అని అడుగుతూ ఉంటాడు. ఇంట్లోనే ఉన్నానని చెప్పడంతో ఏమైంది అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏం లేదండి, మా మిథున మీ ఇంటికే బయలుదేరింది, మీ దగ్గరికి వస్తానని అంటుంది. మిథున వస్తుందా అని ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది. అవును, నిన్నటి నుంచి మిథున మీతో మాట్లాడాలి, మీ ఫ్యామిలీని చూడాలి, మీ ఇంటికే వస్తానని అంటుంది. మేము ముగ్గురం బయలుదేరదామని అనుకున్నాం, కానీ మాకు పని రావటం వల్ల మేము ఆగిపోయాము. నేను సుశీల, మిథున బయలుదేరింది, వెంటనే వచ్చేస్తుంది, ఈ పాటికే వచ్చేయాలి, బయలుదేరింది. కొంచెం తనకి ఏమి తక్కువ అవ్వకుండా చూసుకోండి, ఏది అడ్జస్ట్ అవ్వదు మిథున, అది తెలుసు కదా, కొంచెం జాగ్రత్తగా రిసీవ్ చేసుకోండి అని చెప్తూ ఉంటాడు. నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను అంటూ ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఇక తర్వాత లోపలికి వెళ్ళాక ఎలాగైనా ఈ సీతని శివకృష్ణని వెంటనే పంపించేయాలి, లేకపోతే మిథున వచ్చాక ఏం గొడవ చేస్తుందో ఏంటో అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక అందరి వేలు ముద్రలు తీసేసుకున్నారు కదా, ఇక తమరు బయలుదేరితే బాగుంటుంది అని చెప్తూ ఉంటుంది. ఎందుకత్త అంత కంగారు, నేనేమి ఇక్కడ ఉండిపోవటానికి రాలేదులే అని చెప్తూ ఉంటుంది. తొందరలోనే మళ్ళీ వస్తాను, నేను నిందితులని వదిలిపెట్టను. ఇప్పుడు వేలిముద్రలు తీసుకున్నాను కదా, ఎవరు హత్య చేసిందో తెలిసిపోతుంది. వాళ్ళని ఉరికంబం ఎక్కించేదాకా నేను నిద్రపోను, అప్పుడు తేలుస్తాను అందరి సంగతి అని చెబుతూ ఉంటుంది. ఇంకా ఇందాక ఫోన్ ఏదో వచ్చింది, తెగ కంగారు పడిపోతున్నావు అత్త, ఎవరు ఫోన్ చేశారేంటి అని అడుగుతూ ఉంటుంది. అదంతా నీకు అనవసరం, ముందు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు అని చెప్తూ ఉంటుంది. ఇక సీత, శివకృష్ణ బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అప్పుడు సిఏ త్రిలోక్ కూడా ఇంకా చట్టాన్ని నుంచి ఎవరూ తప్పించుకోలేరు అంటూ బయలుదేరి బయటికి వెళ్తాడు. మహాలక్ష్మి కూడా వెనకాలే వెళ్ళి త్రిలోక్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏంటి మీరు ఇలా చేశారు, మీరేదో గౌతమ్ని రక్షిస్తారని, వేలుముద్రలు ఇవ్వకుండా ఆపుతారని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ మీరు ఇలా చేస్తారని అనుకోలేదు అని అంటూ ఉంటుంది. మరి ఏం చేయమంటారు మేడం, శివకృష్ణ పక్కా ప్లాన్తో వచ్చాడు, మొత్తం ఎస్పీ గారి పర్మిషన్ ఉంది కాబట్టి నేనేం చేయలేను కదా మేడం అని అనటంతో, గౌతమ్ నా కన్న కొడుకు, మీరు ఎలాగైనా తనని రక్షించాలి, ఇప్పుడు ఈ హత్య చేసింది గౌతమే అని తెలిస్తే నేనేమైపోవాలి అని అడుగుతూ ఉంటుంది. తను హత్య చేశాడని తెలిసిపోయింది అంటే నేను ఇంత డబ్బు సంపాదించిన దానికి అర్థమే ఉండదు కదా, ఏదో ఒకటి చెయ్యండి, మీకు ఎంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను, ప్లీజ్ తనని ఎలాగైనా కాపాడండి ఈ కేసు నుంచి అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. మేడం, కొన్ని పనులు ఎంత డబ్బు ఇచ్చినా జరగవు మేడం, ఈ దీంట్లో పోలీస్ దాంట్లో ఎంత అవినీతి పరులు నాలాంటి వాళ్ళు ఉన్నా కానీ నిజాయితీ పరులు చాలామంది ఉన్నారు మేడం, కాబట్టి నేను ఏమీ చేయలేకపోవచ్చు, కానీ అయినా ట్రై చేస్తాను, నేను ఏమీ చేయలేకపోతే మాత్రం మీరు నన్ను వదిలేయండి, కానీ జాగ్రత్తగా ఉండండి, నాకు తెలిసినా తెలియకపోయినా పర్లేదు, కానీ రామ్కి, సీతకి, అటు జనార్దన్ గారికి కనుక సుమతిని హత్య చేసింది గౌతమే అని తెలిస్తే వాళ్ళ నుంచి మాత్రం గౌతమ్ని ఎవ్వరూ కాపాడలేరు, అస్సలు ఊరుకోరు, చంపేస్తుంది ఆ సీత, అది మాత్రం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండండి మేడం అని హెచ్చరించి మరీ వెళ్తాడు. ఇక మహాలక్ష్మి కంగారు పడుతూ లోపలికి వెళ్ళి సీతని అందరినీ కూడా పంపించేసి మిథున వస్తుంది అని చెప్తూ ఉంటుంది. ఇంకా అందరూ మిథున వస్తుందా అంటూ చాలా ఎక్సైట్ అవుతూ ఉంటారు. ఇక తర్వాత సీత, శివకృష్ణ ఇద్దరు బయలుదేరి వెళ్తూ ఉంటారు. సీత,
చాలా జాగ్రత్తగా ఉండు సీత, ఎలా ఉన్నావు, మీ అమ్మ నీ గురించే బాధపడుతూ ఉంది రోజు అని చెప్తూ ఉంటాడు. ఎందుకు నాన్న, నేను బాగానే ఉన్నాను, తొందరలోనే నా మామ నాకు దగ్గర అవుతాడు, ఈ కేసు విషయం తేలితే మనకు అదే చాలు కదా, నాకు ఎలాగైనా గౌతమ్ మీదే చాలా డౌట్గా ఉంది నాన్న, గౌతమే హత్య చేశాడని తెలిస్తే మాత్రం అస్సలు ఊరుకోవద్దు, అప్పుడు నేను కూడా ఆ మహాలక్ష్మి అత్తయ్య మీద ఏమీ అటాక్ చేయించలేదని తెలుస్తుంది, అందరికీ నిరూపిస్తాను, అప్పుడు అందరి అంతు తేలుస్తాను, నా మామకి నేను దగ్గరవుతాను, తొందరగా ఈ కేసు విషయం తేల్చండి నాన్న, ఎన్ని రోజులు పడుతుంది రిపోర్ట్స్ రావడానికి అని ప్రశ్నిస్తూ ఉంటుంది. 2-3 రోజులు పడుతుంది అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు. ఇక రేవతి ఇంటి దగ్గర డ్రాప్ చేసి శివకృష్ణ వెళ్ళిపోతాడు. మహాలక్ష్మి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. గౌతమ్ దగ్గరికి వచ్చి కోపడుతూ ఉంటుంది. ఏంట్రా నువ్వు, అసలు నీకు భయం అనేది లేదా, నేను ఎంత టెన్షన్ పడుతున్నాను, నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుంచి నాకు నిద్ర లేకుండా చేస్తున్నావు, ఒక్కరోజు కూడా ప్రశాంతత లేదు అని వాటర్ని గడగడ తాగేస్తూ ఉంటుంది. గౌతమ్ దగ్గర నుంచి బాటిల్ లాక్కొని ఇప్పుడు ఇంటికి మిథున వస్తుందంట అని అనటంతో, మిథున వస్తుందా మామ్, అయితే తనకి నా గురించి చెప్పు, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పు, మా ఇద్దరికి పెళ్లి చేయి మామ్ అని అడుగుతూ ఉంటాడు. నా ఏంజిల్ వస్తుంది అని సంతోషపడిపోతూ ఉంటాడు. అవతల నీ వేలు ముద్రలు ఇచ్చావన్న టెన్షన్ లేదు నీకు, ఆ మిథునతో పెళ్ళి కావాలా నీకు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటుంది. డోంట్ వర్రీ మామ్, కూల్ అని నచ్చ చెప్తూ ఉంటాడు గౌతమ్.